షాపింగ్ పని మీద బ్రాడీపేట, అరండల్పేట రావాలంటే మా గుంటూరులో కారు తెస్తే పార్కింగ్ దొరకదండి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ మీద రావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇంటీరియర్ హబ్, ఈ ఇంటీరియర్ హబ్ ద్వారా నా ఇంటిని స్వర్గధామంగా చేసుకున్నాను. వాళ్ళు చాలా చక్కటి మెటీరియల్ అందించారు, చక్కటి సర్వీస్ అందించారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పటం కోసం వాళ్ళ షాప్లోకి వెళ్ళబోతున్నాను. నమస్కారం, బాగున్నారా? మనకి భూమి ఒక విషయం మీతో పంచుకోవాలని వచ్చాను. మా పిల్లవాడి కోరిక మేరకు చక్కగా ఇల్లు కట్టాం. ఆ ఇంట్లో మీరు అందించినటువంటి ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా మీరు సప్లై చేసినటువంటి మెటీరియల్ తోటి చాలా చక్కగా ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ ఈ భూమి మీద పుట్టిన వాడికి ఒక ఇల్లు ఉండటం అనేది ఒక కళ. ఆ ఇల్లు అత్యంత సుందరంగా మనోహరంగా ఉంటే ఇక ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని మాకు ఒక ఛానల్ ఉంది, ఏపీ టుడే 007. ఆ ఛానల్ ద్వారా మా మెంబర్స్ అందరికి కూడా, మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మీ యొక్క ఈ ఇంటీరియర్ ఈ షాప్ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను థ్యాంక్ యూ సార్, మీ నిర్ణయం చాలా బాగుంది. అయితే ఇక్కడ ఒక కళ ఇల్లు అనేది నిజం చెప్తున్నాను. ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ కళ నెరవేరటమే కాకుండా ఆ సౌధంలో మనం జీవితాంతం ఉండేటటువంటి ఆ సౌధం ఒక అద్భుతంగా, ఒక నిర్మలంగా, ఒక సంతోషాలను ఇచ్చేదిగా ఉండటం అనేది ఆ ఇంటీరియర్ డిజైన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ ఇంటీరియర్ ఎప్పుడు కూడా కన్నులో విందుగా, ఉల్లాసంగా, మనిషికి జోష్ ఇచ్చే విధంగా ఉండాలి. దానికి తగినటువంటి మెటీరియల్, మీ దగ్గర వర్కర్స్ కూడా అద్భుతంగా ఉన్నారు. మీరు అలాట్ చేసినటువంటి వర్కర్స్ కూడా వచ్చి ఏ విధంగా వాళ్ళు డెడికేటెడ్గా, కమిట్మెంట్ తోటి పనిచేసేటటువంటి విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చాను. అదేవిధంగా నాకున్నటువంటి సన్నిహితులు, మిత్రులు అందరికి కూడా మీ ద్వారా ఈ సమాచారాన్ని మీ ద్వారా నేను పొందినటువంటి మేలుని అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. అది మేల్ అన్నట్టుకన్నా కూడా మా బాధ్యత. కస్టమర్ ఒక చెప్పారంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళని సంతోషం పెడితే మరో 4 కస్టమర్ని ఇచ్చేటటువంటి బిజినెస్ కాబట్టి మీరు ఈ నిర్ణయం తీసుకొని వచ్చినందుకు ఒకసారి ధన్యవాదాలు. హ్యాపీ కస్టమర్ గా వచ్చాను నేను. హ్యాపీ కస్టమర్. అంతే. ఈ న్యాచురల్ ఈ డిజైన్స్ ఏదైతే ఉన్నాయో, స్పెషల్ గా కట్టింగ్ కానీ ఇవన్నీ లేకుండా రివర్ దగ్గర, నది దగ్గర దొరికినటువంటి మెటీరియల్ తీసుకొచ్చి డిజైన్ చేసి మీరు పెట్టారో, ఇది నేను మా హాల్లో మేము ప్రజెంట్ చేయడం జరిగింది, ఇంట్లో ఫిక్స్ చేయడం జరిగింది. అందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. రివర్లో దొరికే స్టోన్స్ అండి, అసలు ఏ కటింగ్ ఉండదు, ఏది ఉండదు. మనకి రాయిని చూడగానే నేను ఇక్కడ పెట్టాలి అనేది నాకు ఆలోచన వచ్చి నేను చేసింది అది. అంతేగాని నేను దాన్ని కటింగ్ చేసి ఇది ఇలా వస్తుందని నేను చూసుకొని పెట్టుకున్నదే. ముందే నేను డిజైన్ చూసుకొని ఈ డిజైన్కి ఈ రాయి అయితే బాగుంటుంది, ఈ చెట్టుకి అయితే బాగుంటుంది, ఇది ఇట్లా మనిషికి అయితే బాగుంటుంది, లేడీకి అయితే బాగుంటుంది. అదేమో మనం పల్లెటూరు వాతావరణాన్ని చూపించాం మనం. ఇదేమో బోటు. ఈ బోటుని కేరళ దాన్ని చూసి నాకు అనిపించింది ఇలా చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళు బోట్ రేస్ చేస్తారు కదా, అట్లా అనుకున్నాను నేను. అది ఏమో పల్లెటూరు వాతావరణాన్ని చూసి చేసేవాళ్ళు. ఇవి వాల్ పేపర్స్ మనం శారీస్ మీద ఎంబ్రాయిడరీ చేయడం మనం చూసాం గతంలో. వీటికి సంబంధించి వాల్ పేపర్ మీద కూడా మనం శారీ మీద చేసినట్టుగా ఎంబ్రాయిడరీ చేయించాం.
వచ్చేటటువంటి ఈ ఎంబ్రాయిడరీ వచ్చేసి శారీ మీద వచ్చేటటువంటి దారంతో చేసి ఓకే ఓకే. ఇవి ఎక్కడా అవైలబుల్ లేదన్నా మనం మాత్రమే చేపించినటువంటి ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా అవైలబుల్ దొరకదు. ఒక ఇంటీరియర్ హబ్లో మాత్రమే దొరుకుతుంది. అలాగే డ్రెస్సుల మీద వాటన్నిటి మీద కూడా స్టోన్స్ తోటి మనం డ్రెస్సులు చూసాం. అలాగే ఇవి స్టోన్స్ తోటి వచ్చేటట్టు చేయటం వల్ల మరింత అందాన్ని ఇంటికి తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి అవకాశం ఉంది. అలాగే ఇవి సాటిన్ క్లాత్ ఇవి ఉంటాయి మనకి. ఆ వెల్వెట్ క్లాత్ తోటి చేసినటువంటి దీనిలాగా లుక్ వస్తుంది. ఇది మరో రకం. అలాగే ఈ డెమో పీసులు అన్న ఇవి మనం వాల్కి వేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపించిన తర్వాత మీరు మీ ఇంటికి వేయించడం జరిగింది. అంటే ఈ డెమో పీసులు చూపించడం వల్ల అంటే మనం ఈ పేపర్ రోల్ని వేస్తే ఇలా ఉంటుందని చూపిస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది కస్టమర్కి. మీకు అలా చూపించడంతో అట్రాక్ట్ అయ్యి మీరు తీసుకున్నటువంటి పరిస్థితి.